నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటూ ఊదరగొట్టి అధికారంలోకి వచ్చింది. అది పచ్చి మోసం, పచ్చి దగ. ఈరోజు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఇక దానికి ఓను సరే, కొత్త పథకాలు రాకున్నా పర్లేదు, ఏం లేదు. కానీ కాంగ్రెస్ అమ్మల పొదిలోని అస్త్రాలు ఏంటంటే గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు తెచ్చినటువంటి పథకాలు. నెంబర్ 1 ఉచిత విద్యుత్తు, 8 గంటల విద్యుత్తు. నెంబర్ 2 ఫీజు రియంబర్స్మెంట్ పథకం. అంటే అతి సామాన్య రైతు కుటుంబాలు కానీ, రైతు కూలీల పిల్లలు కానీ, ఎవరైనా గ్రామాల నుంచి వచ్చే పిల్లలకు కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు కాబట్టి వృత్తి విద్యా కళాశాలలో అయితేనేవి, డిగ్రీ కళాశాలలో అయితేనే, జూనియర్ కళాశాల అయితే వాళ్ళకు విద్యార్థులకు ఫీజు వాళ్ళ చదువు వాళ్ళ పాకెట్కి వెళ్ళి ఫీజు పే చేయకుండా ప్రభుత్వమే చెల్లించే విధానం గొప్ప పథకం. 3వది ఆరోగ్యశ్రీ. ఆ 3 పథకాలకు తూట్లు పొడుస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే పేరుకే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉన్నదంతా కూడా టీడీపీ డిఎన్ఏ కదా. కాబట్టి వైఎస్ఆర్ పథకాలకు ఇవాళ చాకచక్యంగా చెక్ పెడతా ఉన్నారు. ₹1 అంటే ₹1 ఇవ్వలే. సుమారు 12,000 కోట్లు ఇవాళ వృత్తి విద్యా కళాశాలకు, జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు బకాయిలు పడ్డారు. ఈ వచ్చిన 22 నెలల కాలంలో 2 లక్షల కోట్ల అక్షరాల అప్పులు పట్టుకొచ్చారు. బుక్కింగ్ కాంట్రాక్టర్లు అవి ఒక్క బిల్డింగ్ కట్టలే, ఒక్క రోడ్ వేయలే, ఏ కొత్త పథకం లేదు. ఆ పైసలు ఎటుపోయినాయో అర్థం కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థుల కాలేజీలు మొత్తం మూతపడ్డాయి. ఇవాళ మొత్తం విద్యార్థులు నడి రోడ్డు మీద పడ్డారు. ఎవరయ్యా విద్యార్థులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీ పిల్లలు. వాళ్ళకి విద్యను దూరం చేస్తా ఉంది ప్రభుత్వం. ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు, ఎంతమంది డాక్టర్లు అయ్యారు. వైఎస్ఆర్ తెచ్చినట్టు గొప్ప పథకాలు ఇవి. వృద్ధాప్య పెన్షన్ ₹200 అప్పుడు ఉండే. కానీ వైఎస్ఆర్ పెట్టిండు కదా అని చెప్పి కేసీఆర్ గారు దాన్ని ఆపలేదు. ఆనాడు 200 ఆసరా పెన్షన్ ఉంటే 2,000 పెంచిండు. 8 గంటల ఉచిత విద్యుత్తును 24 గంటలు చేసిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు 10,000, 15,000 అట్లుంటే ఇవాళ 30-40 వేల రూపాయలకు పెంచిండు. అంటే ఆయన కొనసాగించిండు. కేసీఆర్ గారు ఆపరు. చంద్రబాబు నాయుడు గారు కట్టిండు కదా అని చెప్పి హైటెక్ సిటీ నిర్లక్ష్యం చేయలే. దాన్ని ఇంకో లెవెల్కు కేటీఆర్ గారు తీసుకెళ్లారు. 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ రెవెన్యూను 3.5 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అంతో ఇంతో శ్రద్ధ చూపిన వైఎస్ఆర్ గారిని వారి యొక్క అంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే దాన్ని కాళేశ్వరం లాంటి బహుళార్థక ప్రాజెక్టును కట్టేసి అంటే ప్రపంచంలోనే అంటే ఒక గొప్ప ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చిండు, ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిండు కేసీఆర్ గారు. అంటే వైఎస్ఆర్ గారు పెట్టిండు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పెట్టిరు. ఆ పథకాలు మంచి అయితే వాటిని కొనసాగించిండు కేసీఆర్ గారు. ఇంకా ఇన్ అడిషన్ టు దట్ ఆయన అసలు హామీ ఇవ్వనటువంటి డైరెక్ట్ రైతు అకౌంట్లో పైసలు వేసేటువంటి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి జనాలను ఉద్ధరించిండు. రైతులు రారాజులాగా బతికారు, కాళ్ళు రెగరేసుకుని బతికారు. ప్రతి రైతు అసలు ఎవరి దగ్గర చేయి దాచకుండా ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చిండు. భూముల ధరలు విపరీతంగా విరిగిపోయినాయి. ఆర్థికంగా పరిపుష్టి చెందింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మొత్తం దివాలా తీసింది. రావడంతో కూల్చితే ఎవరైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ నిర్ణయం ఎట్లుండాలని నిర్మించాలి తెలంగాణ రాష్ట్రాన్ని. ఈయన కూల్చివేతలతో స్టార్ట్ చేశాయి. అంటే ఆ నాగార్జున అటువంటి వాటిని రాజశేఖర్ రెడ్డి గారు కూల్చలేకనా, చంద్రబాబు నాయుడు గారు కూల్చలేకనా, కేసీఆర్ గారు కూల్చలేకనా, ఈయన ఏదో పెద్ద గొప్ప నాయకుని అనిపించుకోవాలి. మొత్తం చెరువులను మొత్తం తెలంగాణ హైదరాబాద్ పునర్వైభవం తీసుకొస్తా, పునరుజ్జీవం చేస్తే ఎడ చేసినావు మరి, ఇక్కడ ఎడబోయినాయి మరి. ఇప్పుడు చూపించాలా మరి ఆ చెరువులు నువ్వు ఎన్ని ఉద్ధరించినావు. అన్నీ ఏం లేదు, వసూళ్ళు బెదిరిస్తే బడాబాబులంతా వచ్చేసి ఆ చెరువుల చుట్టుపక్కల తీసుకొచ్చి సమర్పించుకోవడాలు, దోచుకునుడు, నిలువు దోపిడి నడుస్తుంది. ఇది ఇవాళ కాలేజీలు మూతపడుతున్నాయి. విద్యార్థులకు విద్య 13 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితంతో చెలగాటమాడుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం సర్వనాశనం అయిపోయింది. విద్యాశాఖ మంత్రి లేడండి. 22 నెలలు అయితే పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేడు, పూర్తిస్థాయి హోంశాఖ మంత్రి లేడు, ఏమి లేదు. మొత్తం తెలంగాణ సర్వనాశనం. 2 లక్షల కోట్లు బంచత్ కేసీఆర్ అప్పు తెచ్చిండ్రు భయ్, తెచ్చిండు. కాళేశ్వరం కనపడతా ఉంది, సెక్రటేరియట్ కనపడతా ఉంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజ్ కనపడుతుంది, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా సెక్రటేరియట్లు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కనపడతా ఉన్నాయి. ఏ ఊళ్ళో చూసినా ఆంజనేయ స్వామి గుడి ఉందో లేదు, కానీ కేసీఆర్ వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబం లేదు. రైతు బంధించిండు టెన్షన్గా. ఇంత చేసినటువంటి కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చాడు, కానీ ఆస్తులు పెంచిండు. మీరు 2 లక్షల కోట్లు. మరి చెప్పండి, ఒక ఆస్తి ఏం పెంచారో చూపించండి మీరు తీసుకొచ్చి. తెలంగాణ సర్వనాశనం చేస్తారు కదనయ్యా. ఎందుకే దిక్కుమాలిన పథకం. సపరేట్గా రాజీనామా చేసుకోండి, ఇళ్లలో పడుకోరు. మీకు చేతనైతే అది మీరు రాజ్యం చేస్తారు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని చూడలేదు. ఇవాళ ఊళ్ళలో పోతే తన్నే రోజులు వచ్చినాయి. సెక్యూరిటీలో కూడా ఊళ్ళలో పోయి బట్టలు ఇప్పి కొడతారు. ఇవాళ
తెలంగాణలో ఇంత 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 చండాలమైన పరిపాలన నడుస్తూ ఉంది. ఇకనైనా ప్రజలారా తిరగబడండి, ఒక్కొక్కరిని కాలర్ బట్టి అడగండి. ఏం రా, మీరు ఏం ప్రామిసులు చేశారు, ఏం చేస్తున్నారు, ఏం రాజ్యం రా మీదని. ఆరోగ్యశ్రీ బంద్ అట, ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అట. ఆరోగ్యశ్రీ బంధు, ఫీజు రియంబర్స్మెంట్ బంధు, రైతు బంధు ఇచ్చులేదు, యూరియా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళ పైసలు పెట్టి వాళ్ళు కొనుక్కుందామంటే యూరియా ఇవ్వలేని పరిస్థితి, దుస్థితి తెలంగాణలో. ఇక ఇంత చూసినాక కూడా ఇంకా తెలంగాణ పొగిడేటువంటి కొంతమంది పిచ్చినా కొడుకులనే వాళ్ళను ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడు. ఇంత చండాలమైన పరిపాలన. మేధావులారా మేల్కొనండి, ప్రశ్నించండి. జై తెలంగాణ.